నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్య వైద్యులం. ఇది మా తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అనువంశంగా ప్రాప్తమైనది. దానికి తాళపత్ర గ్రంథాలు కూడా మేము పొందుపరిచినాం. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఆడబిడ్డలు, మగవారు పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, మొట్యాలతో బాధపడే వాళ్ళను మనం చాలామందిని చూస్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళి రకరకాల క్రీములు పొంది సరైనటువంటి ఆ యొక్క సమస్యని పోగొట్టుకోలేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి నేను అద్భుతమైనటువంటి ఒక క్రీమును మీకు మీరుగానే తయారు చేసుకునేదానికి ప్రయత్నించండి. దీనికి కావాల్సిన పదార్థాలకు ముందుగా మీకు ఒక విన్నపం. మీకు ఏదైనా సందేహం ఉంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ఉంది. వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యను వాయిస్ మూలకంగా కానీ, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి పెట్టినట్లయితే మేము చూసిన వెంటనే మీకు రిప్లై పెడతాం. ముందుగా మీరు ఫోన్ చేసుకొని కూర్చొని టైం వేస్ట్ చేయకండి. మేము కూడా పని మీద ఉంటాను. అటువంటి అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కనుక ఈ విజ్ఞప్తిని మీకు తెలియజేయడం జరిగింది. దీనికి కావాల్సిన పదార్థాల్లో ప్రధానంగా చూడండి, ఇది శాండిల్ వుడ్. ఈ శాండిల్ వుడ్ను మనకు కావాలి. రెండోది, ఇక్కడ మీకు కావాల్సిన ప్రధానమైన పదార్థము ఇక్కడ చూడండి, ఇదే కుంకుమ కేసరి అంటాం. ఈ కుంకుమ కేసరిని కూడా మీరు కొంచెం తెచ్చుకోండి. మరొకటి ఇక్కడ చూడండి, బాదామి ఆయిలు. ఒక బాదం ఆయిలే కాదండి, మీకు కావాలనుకుంటే దీంతో పాటు కుసుమ తైలాన్ని కూడా వాడుకోవచ్చును, స్వచ్ఛమైన నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ ఉంటే కూడా ఉత్తమంగా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని తయారు చేసుకునే విధానంలో ప్రధానంగా కావాల్సింది గుగ్గిలం. ఇదే గంధ గుగ్గిలం అని అంటాం. ఈ గంధ గుగ్గిలంతో పాటు మీకు కావలసినటువంటి ప్రధానంగా ఒకటి ఏంటంటే మంజిష్ట వేర్లు. ఇక్కడ చూడండి, ఇది మంజిష్ట వేర్లు అంటాం. జాజికాయ జాజికాయ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకొచ్చుకోండి. దాంతోపాటు ఇక్కడ చూడండి, అలోవీరాని తీసుకొని దీంట్లో గొజ్జు తీసుకున్న తర్వాత ఈ యొక్క మన అంటే గంధ గుగ్గిలాన్ని దీన్ని నానబెట్టండి. నైట్ నానబెట్టి పగులు వెండించి ఆ విధంగా 7 పర్యాయాలు తప్పనిసరిగా చేయండి. అప్పుడు ఇది పూర్తిగా గంధ గుగ్గిలంగా మారుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నున్నగా పొడి కొట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి, కేసరిని వేయండి, శాండిల్ యొక్క పొడిని వేయండి. వేసి దీన్ని మీరు ఈ బాదం ఆయిల్ వేయాలి. ఈ బాదం ఆయిల్ వేసి తరువాత దీంట్లోకి కంపల్సరీగా ఈ అన్ని వేసిన కూడినటువంటి పొడిని వేసి నీళ్లు పోసి బాగా పిసకాల. ఈ విధంగా మనము బాగా పిసుక్కోవాలి. ఇక్కడ పిసుక్కుంటూ పరిపూర్ణంగా మనకు క్రీమ్ ఎలా తయారవుతుందో చూడండి. అతి తెల్లగా వైట్గా గంధం కలర్ వల్లే క్రీమ్ తయారవుతుంది. దాన్ని మీరు చూడండి. ఇక్కడ చూడండి, తెల్లగా దీన్ని ఎంత పిసుకుతామో ఇక్కడ చూడండి, ఎంత పిసుకుతామో ఆ విధంగా చూడండి, తెల్లటి క్రీము మీ సొంతం అవుతుంది. ఫేస్లో ఉన్నటువంటి ఈ మలినం పట్టినటువంటి, మనకు వేధిస్తున్నటువంటి, బాధ పెడుతున్నటువంటి మటుమాయం చేసుకునే క్రీమ్ తయారవుతూ ఉంది. ఈ క్రీమ్తోనే మీకు శాశ్వత నివారణం మా ముఖానికి కూడా పూసి చూపిస్తానండి. ఇలా పిసకంగా అద్భుతమైనటువంటి క్రీమ్ వస్తుంది. మనం ఎంత పిసుకుతామో చూడండి, చేతితో ఇట్లా పిసుకుతూ చాలా అద్భుతమైనటువంటి క్రీమ్ అనేది మనం చూడొచ్చు. ఈ క్రీముని ముఖం పైన మనం వాడుకున్నట్లయితే మంగు అనేది పూర్తిగా శాశ్వతంగా వెళ్తుంది. ఈ మంగు మచ్చలు ఉన్నవాళ్ళు ముఖమంతా కూడా ఫేర్ అండ్ లవ్లీ లాగా పూసుకొని మీ కార్యక్రమాలకు మీరు వెళ్ళచ్చు. ఇంట్లో కూర్చోవలసిన అవసరం లేదు, వెంటనే కడగాల్సిన అవసరం కూడా లేదు. మంచి సువాసన కలుగుతూ ఉంటుంది. మనం ఏదైనా లోషన్ పూసుకొని కడిగేయం కదా, సాయంకాలమే కడుగుతాం. అదేవిధంగా దీన్ని కూడా సాయంకాలం కడుక్కోవచ్చు.
ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా ఈ యొక్క క్రీమ్ను వాడుతూ వచ్చారంటే మీకున్నటువంటి మంగు మొట్యాలు శాశ్వతంగా నివృత్తి జరుగుతాయి. మరి ఇంకా కొంతమందికి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖం మంచి ఫేస్లో వచ్చింది నూనె అంటే ఆయిల్ జిడ్డు ఫేస్ ఉంటుంది. అటువంటి వాళ్ళకు మేము ముల్తాన మట్టె, కుంకుమ కేసరి, జాజికాయ, మందారం పూల యొక్క చూర్ణము, మంజిష్టి వేర్లతో తయారు చేసిన చూర్ణాలు వేసి ఒక పెడి ఫేస్ ప్యాక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక అరగంట ఉండి ఫేస్ ఆ తర్వాత బాగా రుద్దేసి ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా ముఖంలో కాంతిగా పెరుగుతుంది. నల్లగా ఉండేలు తెల్లగా మారిపోతారని మాత్రం దయచేసి అడగండి. ముఖంలో లేనిది మొత్తుకున్నా రాదు, పుట్టుకతో రాంది సచ్చేదాకా కూడా రాదండి. ఇది ఉన్న సత్యము. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మరిన్ని వివరాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉన్నట్లయితే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పంపించండి. మీరు అడిగే ప్రశ్నకి ఖచ్చితంగా మేము రిప్లై పెడతామని తెలియజేస్తూ సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.